ముఖ్య అతిథిగా గౌరవనీయులు తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ఐఏఎస్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా రూపం జ్యోతి ప్రజ్వలన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం ముందు జ్యోతి ప్రజ్వలనతో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరూ కూడా ఆవిష్కరిస్తా ఉన్నారు. వీటిని మనం గ్రామాల్లో దాని గురించి ఆలోచన చేయండి. మనం ఒక మంచి బాటలో వెళ్తే మనల్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ అని మేము కూతురు కొడుకు అనే తారతమ్యం చూపము. సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాం. బాల్య మరియు బలవంతపు వివాహాలు, గృహహింసను మేము కలిసి వ్యతిరేకిస్తాం. మీకందరికీ ఒకటే, మనిషి ఏ రూపంలో పుట్టినా స్త్రీ లేకపోతే మనిషి అనేది లేదు. అది అందరికీ తెలిసిన విషయం. స్త్రీని మీకు తెలుసు, మన దైవంగా చూసేది మన హిందూ సంప్రదాయంలో కానీ భారతీయ సంస్కృతిలో కానీ స్త్రీని తల్లిగా, దైవంగా. అంటే మనం ఏదైనా ఒక బయటికి మంచికి వెళ్ళాలన్నప్పుడు, మంచి చేసే కార్యక్రమం ఏదైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో మొదటిగా పెళ్లి కాకుండా అమ్ముంటారు, లేదా అక్కుంటారు, తర్వాత భార్య ఉంటారు. ఒకవేళ భార్య అయితే కూతురు ఎదురు వచ్చే సంస్కృతి మన హిందూ సంప్రదాయం. అంటే దీనికి ఎందుకు చెప్తా అంటే, స్త్రీకి ఆ విధంగా గౌరవించేది మన హిందూ సంప్రదాయం. దాంట్లో భాగంగా దాంట్లో ఇంతకుముందే మన పీడిగా చెప్పిన విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మనకి ఆస్తి హక్కు, సమాన ఆస్తి హక్కు కూడా ఇవ్వలేదు మహిళా సోదరులందరూ కూడా. అది ఈ రోజు కూడా అట్లే ఇంప్లిమెంట్ అవుతాం, మీరు కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మహిళా యూనివర్సిటీ దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళా యూనివర్సిటీ ఇచ్చారు. దాని తర్వాత మన రాష్ట్రం అన్ని చోట్ల కూడా కళాశాల, మహిళా కళాశాల సపరేట్ చేస్తూ వచ్చారు. దాన్ని అనుసరించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి కస్తూరిబాయి స్కూల్స్, అంటే ఈ హాస్టల్స్ సంబంధించింది కూడా సపరేట్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మహిళా సోదరుమని తన కాళ్ళపై నిలబడాలి అనే సాఫ్ట్వేర్ రంగాన్ని కానీ, వైద్య రంగంలో కానీ అన్నింటిలో కూడా ముందు ఒక రిజర్వేషన్ ద్వారా పెట్టి దాన్ని చేసింది చంద్రబాబు నాయుడు గారు. మహిళల పట్ల ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా రక్షణ ఉంటుందని చిన్న ఈ 2 ఇన్సిడెంట్లు మీకు ఉదాహరణ చెప్తున్నా. అది ఇంకా ముఖ్యంగా మీరు చెప్పాలంటే, మన రాష్ట్రానికి సంబంధించిన మహిళా కమిషన్ తొందరలో ఏర్పాటు అవుతుంది. దానికి కూడా మంచి వ్యక్తులు వస్తారు. మీ సమస్యలు ఏది ఉన్నా ఎమ్మెల్యేగా నా దృష్టికి కానీ, స్థానికంగా ఇక్కడ ఎంపీ గారు ఉంటారు, అధికారులు ఉంటారు, జిల్లా స్థాయి కలెక్టర్ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఉంటారు, మీకు దృష్టికి తెండి. మా ఇంట్లో నాకేదైనా మీరు చెప్పలేని పరిస్థితి ఉంటే మా మిస్సెస్, మా భార్య మీద కూడా ఉంటుంది. ఓన్లీ మహిళల కోసం ఆమె జనవరి నుంచి ఆమె కూడా కూర్చొని ప్రతి విలేజ్ తిరుగుతుంది. మహిళలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ కండక్ట్ చేస్తూ ఆర్థికంగా నిలదొక్కేదానికి కూడా మీకు వంతు సహకారం అందించేదానికి కూడా దానికి సభ కూడా తెలియజేస్తుంది. మనం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దేశం మొత్తం ఇంకొక ఈ మహిళల మీద ఏదైతే హింస జరుగుతుందో దాని మీద సుమారుగా 1 నెల రోజుల పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు 1 నెల రోజుల్లో ప్రోగ్రామ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అంటే మామూలుగా అయితే ఇలాంటి అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా కేవలం 1 రోజు 2 రోజులు పెట్టి దాంతో ముగిస్తూ ఉంటారు. ఇలా 1 నెల రోజులు ఎందుకు చేయవలసి వస్తుందంటే, కాలక్రమేణా మహిళల మీద జరుగుతున్నటువంటి ఏదైతే హింసలు ఉన్నాయో, లేదంటే ఈ మధ్య చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి, మరీ ముఖ్యంగా మరీ చిన్నపిల్లలు 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, అదేవిధంగా గృహహింస కానీ, అదేవిధంగా వరకట్న వేధింపులు కానీ, అదేవిధంగా ఆఫీస్లో తోటి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా రకరకాల సమస్యలు మహిళలకు ఉన్నటువంటి సమాజంలో రకరకాల సమస్యలు. వీటన్నిటికి గాను చాలా సంవత్సరాల నుంచి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకమైనటువంటి చట్టాల్ని వాళ్ళని ప్రొటెక్షన్ చేయడం కోసం, మహిళలను కాపాడడం కోసం, వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం ఎన్నో రకమైనటువంటి చాలా చట్టాలు ఉన్నాయి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన మహిళలందరిది కూడా బాధ్యతగా మీకు జరిగేవి మీరు వెంటనే వచ్చి చెప్పాలి. అదేవిధంగా చాలా మంది చిన్నపిల్లలు 10th క్లాస్ తర్వాత చదువు మానేస్తారు. మనము మహిళా సంఘాలు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళకి ఆ ఇంట్లో మానిపించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి మీరు ఖచ్చితంగా వాళ్ళతో డిగ్రీ చదివించేలాగా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమము ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయొచ్చు, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ మహిళా సంఘాలతోనే చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం మన రూరల్ డెవలప్మెంట్ అంటే మహిళా సంఘాల దాని కిందకి వస్తే దాని ద్వారానే ఈ ప్రోగ్రామ్ చేస్తాం. ఎందుకంటే మార్పు మనలోంచి మనం చైతన్య పనులు అయితేనే ఏ చట్టాలు ఉన్నాయో మీకు తెలిస్తేనే మీరు ఇంకొకరు ఆపుతారు. చాలా క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా అందరికీ ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడైనా కానీ ఇట్లాంటి మహిళల మీద హింసలు కానీ మహిళల మీద కానీ ఏదన్నా జరగవలసిన సంఘటన జరిగితే మాత్రం పనిష్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చే విధంగా మొత్తం యంత్రాంగం అంతా కదులుతుంది. వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము హింసను వ్యతిరేకంగా గళం విప్పుతాం. స్త్రీలకు తగిన గౌరవం ఇస్తాం మరియు వారి హక్కుల కోసం నిలబడతాం. హింస అనేది మహిళా సమస్య మాత్రమే కాదు, కానీ ఇది సామాజిక సమస్య. మా సమాజంలోని మహిళలను మద్దతుగా నిలుస్తాం. ఆడపిల్లలే ఆడది అబల కాదు, ఆడది అబల కాదు, ఆడపిల్లలే రేపటి వెలుగు.